నమస్తే, నేను మీ సతీష్. వివాదాస్పద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రోజుకో వివాదం తెరపైకి వస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే ఆయన మృతిపైన ఒకవైపున పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అనేక సీసీ ఫుటేజీలు కూడా రోజుకొకటి విడుదలవుతున్నటువంటి క్రమంలో ఈ రోజున హర్ష కుమార్, మాజీ ఎంపీ, ఆయన అసలు ఏదైతే ఆ యాక్సిడెంట్ జరిగినట్లుగా ఆయన మృతి చెందినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక క్రైమ్ సీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారిలాగా కెమెరాలు పెట్టుకుని అక్కడ చేసినటువంటి హడావుడు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడంతో పాటు కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. మరి ఒకవైపున ప్రభుత్వం, ఇంకోవైపున పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో దీని వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు, ఆధారాలు ఏమిటి అనేటువంటిది చూడకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కొందరు, అదేవిధంగా దీని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రవీణ్ పగడాల, మరి ఆ పాస్టర్ ఆయన మృతి చెందినటువంటి దానిపైన పోలీసులు కూడా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు ఏది నిర్ధారించట్లేదు, అటు యాక్సిడెంట్ అని కానీ ఇటు అది హత్య అని కానీ ఈలోపే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పూర్తిగా ఇది హత్య 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 అని చెప్పి ప్రచారం చేయటం, అటు కేఏ పాల్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు. మరి ఈ రోజున చూస్తే మాజీ ఎంపీ హర్ష కుమార్, మరి ఆయన సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ కెమెరాలతోటి వీడియోలు తీయించి జనాల్ని పోగేసి ఆ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎపిసోడు ఎలా చూడాలి సార్ దీన్ని? అసలు హర్ష కుమార్ని ఎస్పీ చేస్తే పోలా, లేకపోతే డీజీపీగా ఇక హర్ష కుమార్ని తీసుకుంటే పోలా. అంటే డీజీపీ ఎస్పీ రేంజ్లో ఉండాల్సినాడు, పొరపాటున ఎంపీ అయినట్టున్నాడు. అంటే ఈరోజు ఆయన చేసిన ఎపిసోడ్ అంతా కూడా ఏది ఘటనా స్థలానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి దిగటం, ఏది ఎక్కడైతే మోటార్ సైకిల్ పడిందో ఆ ప్రాంతంలో అతనంతా మళ్ళీ తిరగటం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు హర్ష కుమార్ ఈ ఎపిసోడ్ ద్వారా? లేదు, గత 5-6 రోజులుగా ఆయన యొక్క ప్రకటనలు అంటే ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రించి దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పే ప్రయత్నమా? మనం చూసాం. ఇప్పుడు డీజీపీ లేకపోతే ఎస్పీ వాళ్ళు, ఐజీ స్పష్టంగా ఇచ్చిన ఆధారాలు. ఇప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు వచ్చాడు ప్రవీణ్? 2 వీలర్ పైన ఎందుకు వచ్చాడు ప్రవీణ్? హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి 2 వీలర్ పైన ఎవరన్నా వెళ్తారా? కానీ అతను రోడ్డు మార్గంలో, అది కూడా 2 వీలర్ ఎంచుకోవడం వెనక ఉద్దేశం ఏంటి? వచ్చేవాడు సరే ప్రయాణం తన యొక్క గమ్యాన్ని చేరుకునే ఇది లేకుండా ఎన్ని చోట్ల ఆగాడు, ఏమేం కొన్నాడు, ఎన్ని మాటలు కింద పడ్డాడు, అసలు అతని కండిషన్ ఏంటి, అతని బండి కండిషన్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టిగేషను ఇవాళ ఒక పద్ధతిలో ఒక డిసిప్లిన్డ్గా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసేటట్లుగా, దానికి అసలు గండి కొట్టేలాగా, ఇప్పుడు పోస్ట్ మార్టం వైద్యులు వాళ్ళ పని వాళ్ళు చేయనీయకుండా వీళ్ళే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా రావాలో చెప్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంటే ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. మనకేం అర్థం కావటం లేదు. అంటే ఏంటి, పాస్టర్ ప్రవీణ్ అతను ఆయా దుకాణాల్లో మద్యం కొన్నాడా లేదా? ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పలానా చోట 950 రూపాయలు పెట్టి కొన్నాడని ఎల్బీ నగర్లో. లేదు, అక్కడ మొత్తం అన్ని టోల్ ప్లాజాల్లో వస్తుంది కదా అదే డ్రెస్, అదే హెల్మెట్, అదే బండి నంబర్ కనపడుతోంది. ఇప్పుడు విజయవాడ రాకముందే ప్రవీణ్ 2 చోట్ల ప్రమాదానికి గురయ్యాడని, కింద పడ్డాడని, హెడ్లైట్ పగిలింది. బయలుదేరేటప్పుడు బండి ఎలా ఉంది, విజయవాడ చేరేలోపు బండి ఎలా మారింది? అది కనుక దాడి అయితే విజయవాడ రాకముందే 2 చోట్ల జరిగిందా? ఇప్పుడు దాడి ఎవరు చేశారు? దేవుడు చేశాడా? మనకు అర్థం కావాలి. అంటే ఏంటి, అతను ప్రమాదం జరగటము, అతను మత్తులో డ్రైవింగ్ చేయడము, కింద పడటము. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ స్పష్టంగా ఇచ్చాడు. అతను రామవరప్పాడు జంక్షన్లో 4 గంటలు ఎందుకున్నాడు అక్కడ ట్రాఫిక్ బూత్ పక్కనే అతను పడుకున్నాడని.
మీరు ఈ స్థితిలో ప్రయాణం చేయడానికి ఇది మంచిది కాదు, మీరు వాళ్ళ హోటల్లో విశ్రాంతి తీసుకుని రేపొద్దున బయలుదేరండి అని వాళ్ళు చెప్పటము, వాళ్ళే ఆయనకి మరి మంచినీళ్ళు ఇవ్వడము, వాళ్ళే ఆయనకి టీ ఇప్పించడం. ఇప్పుడు అది ఆ బంపర్ ఇరిగిందని, లేకపోతే అక్కడ పగిలిన లైటు కట్టడానికి ఎస్ఐ బూత్లో తాడు తీసుకురావడానికి వెళ్తే ఈయన వెళ్ళిపోయాడని. ఇప్పుడు టీ కొట్టు యజమాని అదే చెప్పాడు. అసలు ఎందుకు దీని ద్వారా ఏమి పొందాలని, రాజకీయ లాభాలా లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? కేఏ పాల్ అలాగే మాట్లాడాడు. ఆ రోజు అసలు 5,000 మంది ఏమో దగ్గర అక్కడికి చేరి అసలు పోస్ట్ మార్టం చేయనీయకుండా అడ్డం పడి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఇప్పుడు మృతుడి కుటుంబానికి అండగా ఉన్నాడు. వాళ్ళల్లో భరోసా పెంచండి, ఆర్థిక సహకారం ఇవ్వండి, పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం తెలియజేయండి. అంతే తప్ప ఈ విధంగా ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకుని రకరకాలుగా రెచ్చగొడితే, ఇప్పుడు ప్రవీణ్ గతంలో అనేక రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసిన మాట వాస్తవం. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. అటు హిందూ ద్వేషిగా, ఏది అటు రాముడినో లేకపోతే సీతనో రకరకాల వ్యాఖ్యానాలు మనం వింటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన పైన హత్య చేసే అంత కక్ష ఎవరికి ఉంటుంది? ఇప్పుడు హత్య జరిగితే అది హత్య కనుక అయితే మందు ఎందుకు తాగుతాడు? 2 చోట్ల కింద ఎందుకు పడతాడు? ఇప్పుడు మనం ఒకటి కండిషన్ బాగాలేదు, ఎవరిది? ప్రవీణ్ భౌతిక పరిస్థితి బాగాలేదు, ఆ బండి పరిస్థితి బాగాలేదు, ఇది వాస్తవం కదా. ఆ బండి వేసుకుని అతను రాత్రిపూట ఆ విధంగా వస్తూ ఏలూరులో కూడా మళ్ళా కొన్నాడంట. ఏది ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ మీరు వెళ్ళొద్దు అని చెప్పి రాంబర్పాడి దగ్గర ఆపితే ఏలూరులో మళ్ళీ మధ్యాహ్నం కొండవు. అవన్నీ నీకు రికార్డింగ్ వీడియోలు కనపడుతున్నాయి కదా. కేఏ పాల్ నేను డిబేట్లో ఏదో ఛానల్లో చూశాను, ఏం మాట్లాడతాడు? 20 కోట్ల మంది క్రైస్తవులంతా రోడ్ల మీదకు వస్తే ఎందుకు ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు? హర్షకుమార్ ఏమంటాడు? ఆ 30 సెకండ్ల సీసీ ఫుటేజ్ కావాలంటాడు, 100 అనుమానాలు ఉన్నాయంటాడు. ఈరోజు ఈ వ్యర్థ ప్రయత్నం, మొన్న మార్గాని భరత్ అతను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్స్ వాళ్ళు, హర్షకుమార్ కొడుకు అతను ఎవరో జాన్ లింగం అంట. అసలు దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోవడం, అక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏదో మేలు చేసే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళందరినీ ముందు పెట్టి ఆడిస్తోంది ఎవరు? విమలమ్మకి ఇక్కడికి ఏం సంబంధం? నీ తమ్ముడు, నీ అన్న, అదే వివేకానంద రెడ్డి దారుణ హత్య, కిరాతకంగా చంపి 6 ఏళ్ళు అయిందే, ఇంతవరకు నిందితులు, మరి నీ మేనగోడలే దుమ్మెత్తి పోస్తోంది సునీత. శిక్ష మాకు పడ్డట్టుంది కానీ హంతకులకు లేదని. ఆ రోజు అసలు నువ్వెందుకు అక్కడ పోవాలా? నీ తమ్ముడు వర్ధంతికి నువ్వు హాజరు కాలేదు కానీ ఇక్కడికి వచ్చావా? బ్రదర్ అనిల్ కుమార్, లేకపోతే షర్మిల, కేఏ పాల్ మనం చూసాం. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టి పాస్టర్లందరినీ ప్రభుత్వం మీదకి ఉసిగొలిపి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ లేకపోతే డీజీపీ ముందు ఈ దిశగా దర్యాప్తును కూడా ముమ్మరం చేయాలి. ఒకటి, ప్రవీణ్ మరణం ఎలా జరిగింది, దానిలో ఆధారాలు, దాని పోస్ట్ మార్టం, అదంతా ఒక ఎత్తు, ఆ దర్యాప్తు క్రమం. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రెచ్చగొట్టడం, ఈ విద్వేషాలు రగిలించటం, మత చిచ్చు పెట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు జరపాలి. అప్పుడు కానీ మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి ఏదైనా జరిగితే అడ్డం పెట్టుకుని ఇలా చేస్తే ఇక మనకి శిక్షలు తప్పవనే భయం రాకపోతే, ఎందుకంటే ఒకవైపు పెట్టుబడులు వస్తున్నాయి, ఒకవైపు పరిశ్రమలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ పరిశ్రమలు అయితే తరిమేశాడో అవన్నీ వెనక్కి వస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ అశాంతి అనేది చూపించి ఇక్కడ పరిశ్రమలు ఎల్లగొట్టే కుట్ర, ఇక్కడ యువతకు వచ్చే ఉపాధిని రాకుండా చేసే కుట్ర. ముందు సమాజం మేల్కోవాలి, ప్రజలు మేల్కోవాలి, క్రైస్తవ సమాజం కూడా గుర్తించాలి ఎవరు నిజమైన క్రైస్తవులు. ఇలా సమాజంలో అశాంతి రెచ్చగొట్టమనా క్రీస్తు బోధన? మత విద్వేషాలు రెచ్చగొట్టమనా? అరే, దై లవ్ యువర్ నైబర్, నీ వలే నీ పొరుగు వానిని ప్రేమించుము అని చెప్పాడు కానీ క్రీస్తు ద్వేషించమని చెప్పాడా? రాముడినో, సీతనో, లేకపోతే కృష్ణుడినో వాళ్ళని మీరు విమర్శిస్తే, వాళ్ళకి లేని నింద ఆరోపణలు చేస్తే అది మతం ఎలా అవుతుంది? అది ఉన్మాదం అవుతుంది.
ఈ ఉన్మాదుల బారి నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడాల్సింది దేవుడే.